జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. 6 గ్యారంటీలపై ప్రజలు అధికారులను నిలదీశారు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు కాలేదని రైతులు ప్రశ్నించారు. అర్హులైన వారికి పథకాలు అందట్లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పథకాల అమలులో సర్కార్ తీరు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను వేదిక మీద కూర్చోబెట్టడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గ్రామసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. మీరు అనవసరమైన ఇష్యూ చేసి పోలీసు వాళ్ళని మనం అనవసరంగా ఇష్యూ చేయకండి. మీరు దయచేసి మేము చెప్తున్నాము, ఇది గ్రామ సమస్యల గురించి గ్రామం వాళ్ళు అడుగుతున్నారు. మేము సహకరించి మాట్లాడుతున్నాం. మీరు అనవసరంగా వాళ్ళ మీద అనవసరం చేయకుండా మీరు సర్వే చేసుకోండి. మీరు అనవసరంగా పోలీసు వాళ్ళ మీద జాగ్రత్త. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో గ్రామసభ ఏదైతే నిర్వహించారో దాంట్లో రసాభాస జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రజలు 6 గ్యారంటీలకు సంబంధించి హామీలను అధికారులను నిలదీసినట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమతా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొన్నటి నుంచి కూడా గ్రామ సభలు కొనసాగుతున్న క్రమంలో అక్కడ అనేక చోట్ల కూడా ప్రతి గ్రామంలోనూ ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి, రసాభాసగా మారుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇవాళ 3వ రోజు గ్రామ సభలో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభ పూర్తిగా రసాభాసగా ఆందోళన గందరగోళంగా మారిన పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులను వేదిక మీద కూర్చోబెట్టడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పాటు 6 గ్యారంటీల గురించి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. తాత్సారం చేయడానికి, దాట వేసేందుకు, కాలయాపన చేయడానికే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఆర్థిక భరోసా కల్పిస్తాం మహిళలకు అని చెప్పిన హామీ ఎటుపోయిందని ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, ఇప్పటికే ఇచ్చామనే విధంగా కూడా ప్రచారం చేస్తున్న క్రమంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో మాకు గ్యాస్ సిలిండర్ సంబంధించి 500 సబ్సిడీకి గ్యాస్ సిలిండర్ రావడం లేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం గ్రామాల్లో స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మేము అర్హులము, మాకు ఇల్లు లేదు, మేము రేకుల ఇళ్లలో పెంకుడిళ్లలో ఉంటున్నాము, మమ్మల్ని ఎందుకు ఆ అర్హుల జాబితాలో చేర్చడం లేదు, అద్దె ఇళ్లలో ఉంటున్న మేము ఇంకా ఏ క్రైటీరియా ప్రకారం మీరు ఇస్తున్నారు, మీకు నచ్చిన వాళ్లకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు వాళ్ళకే ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా ప్రజల నుంచి తలెత్తుంది. ఇదే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి విష్ణూరులో ఒకే ఇంటి వాళ్ళకు సంబంధించి 3-4 ఇళ్లు కేటాయించడం పట్ల నిన్న కూడా అక్కడ గందరగోళమైన వాతావరణం కనిపించింది. ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించి బచ్చన్నపేట మండల కేంద్రంలోనూ ఒక మహిళ తన కంటతడి పెట్టుకుంది. ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడి అక్కడికి వస్తే ఆ జాబితాలో పేరు లేకపోవడంతో ఆ మహిళ కంటతడి పెట్టుకున్న పరిస్థితి, అందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసివేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇట్లా అనేక చోట్ల కూడా వాళ్ళ పూర్తిగా గ్రామ సభలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మారిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గ్రామం నల్లబెల్లి మండల కేంద్రానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వచ్చే క్రమంలో ఆ గ్రామం అంతా కూడా పోలీసు పహారా నిన్న కనిపించిన పరిస్థితి. పూర్తిగా ఎక్కడైతే ప్రజలు నిలదీస్తారో అక్కడ పోలీసు పహారా పెట్టి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తా ఉన్నారు. ఆ పథకాలకు సంబంధించి 4 పథకాలకు సంబంధించి ఇటు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి రైతు కూలీలకు సంబంధించిన 12,000 రూపాయలు ఇచ్చే పథకం, ఇట్లాంటి అనేక పథకాలకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి వాళ్ళ అనేక అంశాలు, ముఖ్యంగా నిబంధనలకు సంబంధించి ప్రశ్నించేందుకు వచ్చిన వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జాబితాలో
పేరు లేకుంటే ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా నిల్వదించే ప్రయత్నం చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించే గ్రామ సభకు సంబంధించి కనీసం ప్రజలకు కుర్చీలు కూడా వేయలేని దుస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ప్రజలు పోలీసుల మధ్య తోపులాట కూడా అక్కడ కనిపించిన పరిస్థితి. మా కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని చెప్పి అధికారులపై మండిపడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ముఖ్యంగా 3 రోజుల నుంచి అయితే అధికారులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ పథకాలకు సంబంధించి గైడ్ లైన్స్ కావచ్చు, ఎవ్వి పూర్తి స్థాయిలో అధికారులకు తెలియవు. ఆ జాబితా మాత్రమే రూపొందించడము, ఆ జాబితాకు సంబంధించి వివరాలు సేకరించడం మనకే అధికారులు చేస్తున్న క్రమంలో పూర్తిగా ఆ జాబితాను కూడా ప్రజలకు చెప్పలేని పరిస్థితి. ఎవరైతే వ్యక్తిగతంగా వచ్చి మా పేరు ఉందా అంటే ఉందని చెప్తున్నారు తప్పితే ఒక జాబితాను గ్రామ పంచాయతీ ముందు వినిపించే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు. వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ గ్రామాల్లో తమ పేర్లు లేని వాళ్ళంతా కూడా గ్రామస్తులంతా కూడా ఒక్కటై గ్రామ సభలను బహిష్కరిస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే 3 విడతలు ఎగ్గొట్టారు. మరో విడత ఎగ్గొట్టడానికి ఇదంతా ప్రయత్నము, ఇదంతా అందుకోసమే జరుగుతుంది. స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, ఆ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి ఇదంతా చేస్తున్నారన్నటువంటి అనుమానాలను కూడా ప్రజలు లేవనెత్తుతున్నారు. ఆ ధైర్యంగా అధికారులను ప్రశ్నిస్తున్న తీరు కూడా ఇవాళ తెలంగాణ చైతన్యానికి నిదర్శనంగా మారుతుంది. మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.